మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా దేవరాలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటిస్తున్నారని తెలిసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ సినిమా దేవర. ఇందులో విలన్ ఎవరు అని ప్రశ్నిస్తే ప్రేక్షకులు అందరూ చెప్పే సమాధానం ఒక్కటే, పటోడి ఫ్యామిలీ వారసుడు నవాబ్ సైఫ్ అలీ ఖాన్ అని. ఇప్పుడు ఆయనకు తోడు మరొకరు యాడ్ అయ్యారు. ఈ సినిమాకు యానిమల్ టచ్ ఇస్తున్నారు. డియోల్ ఫ్యామిలీ వారసుడిగా, ధర్మేంద్ర తనయుడిగా హిందీ చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాబీ డియోల్ కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాళ్లలో హీరోగా ఒక వెలుగు వెలిగాడు. ఆ తర్వాత ఆయనకు విజయాలు కరువయ్యాయి. అయితే ఆశ్రమ్ వెబ్ సిరీస్ తర్వాత ఆయన రూటు, ఫేటు మారాయి. ఇక యానిమల్ తర్వాత అయితే ఆయనకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆయన్ను విలన్ క్యారెక్టర్ చేయమని పలువురు వెంట పడుతున్నారు. అయితే ప్రెస్టీజియస్ సినిమాలకు మాత్రమే బాబీ డియోల్ ఓకే చెప్తున్నారు. అందులో దేవరా కూడా చేరింది. దేవరా సినిమాలో విలన్ పాత్రకు బాబీ డియోల్ ను అప్రోచ్ అవ్వగా ఆయన ఓకే చెప్పారట. మరి సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి ఏంటి అంటే, దేవరాలో మెయిన్ విలన్ సైఫ్, ఆ తర్వాత విలన్ రోల్ బాబీది అని తెలుస్తోంది. త్వరలో ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దేవరా పార్ట్ 1లో బాబీ రోల్ పరిమితమే. దేవరా పార్ట్ 1 సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఆ మొదటి భాగం చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. మరి బాబీ డియోల్ ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు అంటే, పార్ట్ 1లో ఆయన క్యారెక్టర్ లెంత్ తక్కువ ఉంటుందని టాక్, క్లైమాక్స్ ముందు రావచ్చట. పార్ట్ 2లో ఎక్కువ ఉంటుందని సమాచారం. దేవరా కంటే ముందు బాబీ డియోల్ 2 సౌత్ మూవీస్ సైన్ చేశారు. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న హరిహర వీరమల్లు ఒకటి. అందులో ఆయనది ఔరంగజేబు రోల్. ఆల్రెడీ విడుదల చేసిన వీడియో గ్లింప్స్, టీజర్లో లుక్ హైలైట్ అయింది. ఇక మరొకటి కాలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా రూపొందుతున్న కంగువ. అందులోనూ డిఫరెంట్ లుక్ వైరల్ అయింది. చూస్తుంటే బాబీ డియోల్ చేతికి మరిన్ని సౌత్ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఇక పాన్ ఇండియా కోసం తీయబోయే సౌత్ సినిమాలకు ఆయనే ఫస్ట్ చాయిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.